ఒరిజినల్ గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. లెట్స్ మేక్. ఎంతో ఈజీగా ఇంట్లోనే గ్రేప్ డ్రింక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా గ్రేప్స్ అన్నిటిని కూడా మనం బౌల్లో వేసుకుని బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు స్టవ్ మీద మందపాటి పెనం పెట్టుకుని డాక్స్ పుల్ కడిగి పెట్టుకుని ఏవైతున్నా అవన్నీ కూడా వేసుకుని వాటర్ వేసుకుందాం. నేను 250 గ్రామ్స్ గ్రేప్స్ తీసుకున్నాను. దానికి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని దానికి ఒక 250 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, అది మనకి రంగు మారుతూ ఉన్నది అలాగా. సో ఇప్పుడు గ్రేప్స్ అయింది కొంచెం ఉడుకుతుంది. ఉడికి ఇప్పుడు అది ఏదైతే ఉందో దాంట్లో రంగు అంతా కూడా ఆ వాటర్లోకి దిగుతుంది. సో ఇది మనం ఈ గ్రేప్ జ్యూస్ని కూడా మనం చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, గ్రేప్ జ్యూస్, గ్రేప్లో ఉన్న జ్యూస్ అంతా కూడా వాటర్లో అంతా దిగి చిక్కబడింది. సో లిక్విడ్ అది కూడా. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి వడకొట్టుకోవాలి. ఫుల్గా మొత్తం అంతా వడకొట్టుకుని దీని గ్రేప్ జ్యూస్లో ఉన్న జ్యూస్ అంతా కూడా మొత్తం అంతా కిందకి దిగేటట్లు వడకొట్టేసుకోవాలి. సో మనకు ఇప్పుడు గ్రేప్ డ్రింక్ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం కొంచెం గ్రేప్ డ్రింక్ వేసుకుని సో దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం. సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదని అనుకుంటే సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి గ్రేప్ డ్రింక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. గ్రేప్ జ్యూస్ కన్నా ఇది డ్రింక్ అన్నది తెలియదు. దీంట్లో వాటర్ వేసుకోవచ్చు, లేదని అనుకుంటే సోడా అయినా వేసుకోవచ్చు. సోడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.